మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మంలోని మున్నేరు పరివాహకంలోని కాలనీలు వరద నీరు చుట్టుముట్టింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప లైవ్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మున్నేరు వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. 24 అడుగుల వద్ద అయితే వరద ప్రవాహం కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే కొద్ది సేపటి క్రితమే వరద తగ్గినట్టు కూడా మనకు తెలిసిన సమాచారం. ఎందుకంటే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు తుఫాను కారణంగా ఇక్కడ పరివాహక ప్రాంతాలకు పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి అయితే ఉంది. బొక్కలగడ్డ కావచ్చు, ప్రకాశ్ నగర్ కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముందు జాగ్రత్తగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అంది స్వయంగా అక్కడ పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగా చేసి పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. 3 పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా వరంగల్, మహబూబాద్ నుండి వస్తున్న వరద నీరు అయితే ఇక్కడ చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నేను గత రాత్రి 16 అడుగులు చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఉదయానికి 24 అడుగుల వరద ప్రవాహం అయితే మున్నేరుకి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మరి కొద్దిసేపట్లో తగ్గే అవకాశం అని చెప్పినప్పటికీ కూడా ఎగువన కురిసిన భారీ వర్షాలకైతే మున్నేరు వాకి వరద నీరు పోటెత్తింది. మరోవైపు పాలేరు జలాశయానికి కూడా నిండుకుండలా కనబడుతుంది. పూర్తిగా 23 గేట్లు వద్ద ఎత్తి దిగువకు నీరునైతే విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ తుఫాను కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే లోతట్టు ప్రాంతాల పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మున్నేరు వాక్ అయితే కొంత మేర తగ్గిన పరిస్థితి అయితే ఉంది. బొక్కలగడ్డ కావచ్చు, ఇటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేయడం వల్ల ప్రజలైతే అవస్థలు పడ్డ పరిస్థితి అయితే ఉంది. అయితే ముందస్తు చర్యలో భాగంగా ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా పునరావాస కేంద్రాలకు తరలించడం ద్వారా కొంత ఉపశమనం అయితే లభించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం వరద ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది గంగోత్రి. ఎందుకంటే 2 రోజుల పాటు కురిసిన వర్షానికైతే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అయితే. ఎందుకంటే ముందస్తు చర్యలో భాగంగా జిల్లా యంత్రాంగం రైతులకి విన్నవించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కోతకు వచ్చిన రైతులు వరిని అయితే కొయ్యవద్దని కూడా చెబుతున్న నేపథ్యంలో ఆ రైతులు వాటిని వరి నారుని అయితే కోయిన పరిస్థితి ఉంది. కానీ ఏదైనప్పటికీ అకాల వర్షంతో పూర్తిగా వరిలో అయితే పైర్లు నీటి మునిగిన పరిస్థితి. మరోవైపు పత్తి చేను కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. అయితే మున్నేరు వాగుకైతే వరంగల్, ఇటు మహబూబాద్ నుండి ఆకేరు వాగు నుండి కూడా పూర్తిగా వరద నీరు అయితే చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎంత ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకి వరద పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రకాశ్ నగర్, బొక్కలగడ్డ, ప్రగతి నగర్ లో పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే పునరావాస కేంద్రాల్లో ఏదైతే బాధితులకైతే ఆహారంతో పాటు నీటి సౌకర్యం పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు జిల్లా యంత్రాంగం మంత్రులతో పాటు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్వయంగా తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రి అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని కూడా అటు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్తున్న నేపథ్యంలో ఇటు జిల్లా మున్సిపల్ కమిషనర్ తో పాటు కలెక్టర్ అనుదీప్ ఇతర అధికారులు కూడా అక్కడ స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది గంగోత్రి. అయ్యప్ప, మోంతా తుఫాను ప్రభావంతో ఇప్పటికైతే అన్ని జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇక రైతులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించబోతోంది? గంగోత్రి, అంటే వాస్తవంగా మోంతా తుఫాన్తో కారణంగా అయితే తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. ఎందుకంటే వరి రైతులు కావచ్చు, పత్తి రైతులు, మొక్కజొన్న రైతులకి అయితే తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. ఎందుకంటే మోంతా తుఫాన్ కారణంగా గత రాత్రి నుండి ఎడతెరువు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అయితే పూర్తిగా వరి రైతులు అయితే నష్టం వాటిల్లిందని చెప్పి ఇప్పటికే వరి రైతులు ఏదైతే వరి నాట్లు వేసినటువంటి రైతులకు ఎంతమేర నష్టం వాటిల్లిందని కూడా వ్యవసాయ అధికారులు అయితే ఒక అంచనా వేయనున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు నీట మునిగినటువంటి ఇళ్లలో కూడా వాటికి కూడా నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే అది కూడా తక్షణమే సహాయం అందియాలని కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ పత్తి రైతులు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పదు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.